ఒకరోజు ఇలానే సత్సంగానికి ఒక అబ్బాయి వచ్చారనమాట. ఒక అబ్బాయి వస్తుంటే ఆయన గురువు ఒక కథ చెప్పారనమాట. చెప్తే ఆ కథలో ఏం చెప్పారంటే, ఒక రాజు ఉన్నారనమాట. ఒక రాజు ఒకరోజు వేటకి వెళ్తారు. ఆయన యొక్క శిష్యుని తోలుకొని, ఆయన యొక్క మంత్రిని తోలుకొని వేటకి వెళ్తారు. వేటకి వెళ్తే మరుసటి రోజు ఆ వేటలో ఏదో కోసుకుపోతుంది, వేలికి గాయమవుతుంది. ఎవరికి? గురువుకి, మన రాజుకి గాయమైతే ఆయన శిష్యుడు ఏమంటారు, చూడు నాకు ఎంత గాయమైంది అని చెప్పి ఆ పట్టి కడతారు, ఏదో చేస్తే ఆయన శిష్యుడు ప్రధానమంత్రి ఏమంటారంటే, సరే రాజు ఏదైనా అది, ఆయనకి కొద్ది దైవ చింతన ఎక్కువ, ఆధ్యాత్మికంగా సత్సంగాలు అటెండ్ అవుతూ ఉంటాడు ఆయన. నేను విన్నాను, ఒక గురువు చెప్పారు ఏది జరిగిన మన మంచికేనట, సో ఆ గురువు చెప్పారండి అని చెప్పేసి ఏమంటారు, ఏది జరిగిన మన మంచికి రాజు గారు మీరేం చింత చేయకండి అని అంటే, నేను రాజుని, నాకు వేలు తెగిపోతే మన మంచికి అంటావు నువ్వు అని చెప్పేసి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా, ఈయన తీసుకుపోయి కారాగారం లేసేయని రండి అంటారంట. ఇప్పుడు లక్ష్మీనారాయణ ప్రభు అనుకుంటారు, ఏమన్నా నేను కాలికి ఇట్లా తెగింది కదా అంటే, ఇది తెగితే మన మంచికే అంటే దాంట్లో ఏమైనా దోషం ఉందా? అది నేను చెప్పిన మాట కాదు, గురువు చెప్పిన మాట అని చెప్తే ఆ రోజు కూడా ఆయన వేటకి వెళ్తారు. రాజు మంచి గుర్తు, వేటకి వెళ్తే కొద్ది లోపలికి వెళ్తారు. వేటకి వెళ్తే అక్కడ ట్రైబల్స్ పట్టుకుంటారు ఆయన్ని. అక్కడ అడవిలో ఉండేవారు ఉంటారు కదా, జాతుల వాళ్ళు ఈయన్ని పట్టేసుకుంటారు. పట్టుకొని ఈయనని బలి ఇవ్వడానికి తీసుకుపోతారు అనమాట రాజుని. అయితే బలికి అంతా రెడీ చేస్తారు, సిద్ధం చేస్తారు. చేసిన తర్వాత ఆయనకి ఘాటు ఉంటుంది కదా, ఈ ఘాటు కోసుకుపోయి వాళ్ళ ఆచారం ప్రకారం ఘాటు ఉన్నవాడిని బలి ఇవ్వరాదు. అర్థమైందా? అప్పుడు ఆ ఘాటును చూసి ఏం చేస్తారంటే, ఈయన వదిలేయండి, ఈయన మన పూజకి పనికిరాడు, ఈయనని మనం చేయకూడదు, ఎందుకంటే ఈయనకి ఏళ్ళు కోసుకుపోయింది, తెగింది, ఈయన పనికిరాడని చెప్పేసి వదిలేస్తారు. అప్పుడు ఆయన చూడండి, చావు దాకా పోయిన రాజు ఎంత భయపడి ఉంటాడు చెప్పండి. రెడీ ఉన్నారు, ఇంకా కొట్టడానికి రెడీ, వేసేద్దామని రెడీ ఉన్నారు. ఒక్కరు చూసి ఈయనకి ఏమైందంటే ఇట్లా కోసుకపోయింది, నాకు ఏళ్ళు కట్ అయిపోయింది, వద్దు ఈయన పనికిరాడని చెప్పేసి ఆయన్ని తీసేశారు. అప్పుడు ఆయనకి మాట గుర్తుకొచ్చింది, ఏది జరిగినా మన మంచిదే, గురువు చెప్పిన మాట సత్యం అని గుర్తుకొచ్చి ఆయన ఏం చేస్తారంటే వెంటనే వెళ్ళి ఆయనని జైలు నుంచి విడుదల చేస్తారు. ఆయనకి దండం చేస్తారు. చేసి, చాలా నన్ను క్షమించాలండి, నేనేమనుకున్నానంటే మీరు అన్నారు ఏది జరిగినా మంచిగా అన్నారు, కానీ నేనంతా కొట్టిపడేశాను, మీరు గురువు ఎవరో చెప్తున్నారన్నారు, కొట్టిపడేశాను, కానీ గురువు యొక్క వాక్యం మీద మీకు ఎంత విశ్వాసం ఉంది? సరే నాకైతే ఇక్కడ కోసుకుపోయింది కదా, కోసుకుపోయింది కాబట్టి నాకు మంచి జరిగింది, వాళ్ళు నన్ను బలి ఇవ్వలేదు. మరి మీకేం మంచి జరిగింది? పాపం నేను మిమ్మల్ని జైల్లో వేసాను కదా. అయ్యో మీకు అర్థమైతే లేదు ఇంకా. ఒకవేళ నేను మీతో వచ్చుంటే నేను ఇడిసబెట్టి నన్ను వేసేసేటోళ్ళు, అవునా కదా? ఇప్పుడు నేను మంచిగా ఉన్నా కదా, ఇప్పుడు నిన్ను వదిలేసి వాళ్ళు నన్ను వేసేవాళ్ళు. కాబట్టి నేను ఇక్కడ జైల్లో ఉండడం వల్ల నేను సేఫ్ అయిపోయాను, మీరు అక్కడికి వెళ్ళడం వల్ల మీరు కూడా సేఫ్ అయిపోయారు. సో గురువు అలా చెప్తున్నారు చూడండి. గురువు ఏం చెప్తారంటే ఏదైతే మంచో మనకి అది చెప్తారు, గుర్తుపెట్టుకోండి. గురువు ఏం చెప్తారంటే మనం ఏం ఆచరించదగిందో అది చెప్తారు, గుర్తుపెట్టుకోండి. మనం ఎలా ఉండాలో గురువుకి తెలుస్తుంది, ఈయన జీవితం ఎట్లా ఉండాలో తెలుస్తుంది గురువుకు మాత్రమే. ఒక స్వచ్ఛందంగా గురువుకి మాత్రమే తెలుస్తుంది, నిజమైన గురువుకి మాత్రమే తెలుస్తుంది, అందరికీ కాదు. ఆయన మీ భవిష్యత్తుని ఇలా కళ్ళు మూసుకొని చూడగలుగుతాడు, ఈయన ఇలా చేయగలుగుతాడు ఫ్యూచర్లో. అందుకనే ఆ గోళీలు ఆడుతున్న దగ్గరికి వెళ్ళి రామకృష్ణ పరమహంస 2 చేతులు ఇలా పెట్టుకొని ఎవరిని చూస్తున్నారు? నరేంద్రుని చూస్తున్నారు. ఎవరా నరేంద్రుడు? స్వామి వివేకానందకి జై. స్వామి వివేకానందుడు కాకముందు నరేంద్రుడు. ఇలా నడుముకి చేతులు పెట్టుకుని 2 చూస్తున్నారు. ఎవరైతే రామకృష్ణ పరమహంస ఆయన్ని పిలిచి, నువ్వు నాతో వస్తావా? ఆయన ఆట తీరు, చమత్కారం, చాతుర్యం అంతా చూసి ఈయన గొప్పవాడవుతాడని చెప్పేసి ఈయన ధర్మ ప్రచారానికి
సమిధ అని చెప్పేసి ఆయన్ని తీసుకొని మీరు వస్తావా అని చెప్పేసి గుర్తు ఇచ్చినటువంటి వారు రామకృష్ణ పరమహంస. కాబట్టి ఈ సమాజానికి, అదేవిధంగా తన జీవితాన్ని తాను ఉద్ధరించుకోవడానికి ఎవ్వరు తనను తాను ఉద్ధరించుకోలేరు. గుర్తుపెట్టుకోండి. ఇదైతే ఎవరిది వారు అందరూ అనుకుంటున్నారు. మనం అందరం అనుకుంటాం, నేను ఇది చేసి నేను గొప్పవాణ్ణి అవుతా, నేను అది చేసి గొప్పవాణ్ణి అవుతా. కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు తనను తాను ఎవ్వరు కూడా ఉద్ధరించుకోలేరు. ఖచ్చితంగా గురువు యొక్క కృప కావాల్సిందే. శిక్షణ గురువు కృప కావాలి, దీక్ష గురువు కృప కావాలి, గురువుల యొక్క జగద్గురువుల యొక్క కృప కావాలి. గురువు లేకుండా మీకు అస్సలకి జ్ఞానం దొరకదు. గుర్తుపెట్టుకోండి. మీరు పాట పాడడం ఎలా నేర్చుకున్నారు? మీకు ఎలా వచ్చింది చెప్పండి. అంటే భజనకి వెళ్తారు, అక్కడ చూసి వారి పాడే వాళ్ళని మీరు ఇన్స్పైర్ తీసుకొని వాళ్ళే మీకు శిక్షణ గురువులుగా మారి మీరు పాట పాడుంటారు కదా. నేను అంతే. చిన్నప్పుడు మా కృష్ణ అంత ఉన్నప్పుడు నుంచి భజనకి వెళ్ళేవాడిని. ఏం పాడేవారు అప్పుడు నాకు తెలియదు. ఏం పాడేవారు అప్పుడు? గురుని బోధ గురుతుదెలయు మీరా గుణవంతుడవైతే. ఏమంటున్నారు? గురుని బోధ గురుతుదెలయు మీరా గుణవంతుడవైతే. గురువు లేని వాణి జన్మము పురుగు తిన్నా మాను చందము. గురువు లేని వాణి జన్మము పురుగు తిన్నా మాను చందము. తరుణమిదే సద్గురుని చేరుమిరా గుణవంతుడవైతే. మీరందరూ అనుకుంటున్నారు కదా, మనందరికి తెలుసు కదా, నేను తెలివిమంతుడిని, నేను గుణవంతుడిని, నాకు గుణం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉందని. మరి మీరు గుణవంతులైతే, మీరు తెలివిమంతులైతే గురువుని పట్టుకోండి అని చెప్తున్నారు. గురువుని వెంటనే పట్టుకోవాలి. ఎవరైతే గురువు గురించి తెలిసిందో వెంటనే పట్టేసుకోవాలి, లేదంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. అందుకని మనోళ్ళు చెప్తారు, శుభస్థ శ్రీగ్రం అంటే మంచిని తొందరగా పట్టుకోవాలి. గురువు ఖచ్చితంగా ఉండాలి. ఏం చెప్తున్నారు ఆ పాటలు? మంచి పాఠాలు. గురువుని పట్టుకోండి అయ్యా, జల్దీ పట్టుకోండి, ఉన్నప్పుడే మీరు మంచి జ్ఞానం ఉన్నప్పుడే పట్టుకోండి అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అక్కడ? బాలుడా యవ్వనుడాయనుచు సరే దీనికి ఇంకా జ్ఞానం కలగలేదని చెప్పేసి సరే కుక్క శరీరం తదాస్తి అంటాడు. ఇంకా అది మస్తు మంచిగా మజా. ఎలుకకు భయపడాల్సిన అవసరం లేదు, పిల్లికి భయపడాల్సిన అవసరం లేదు, మంచిగా ఆనందంగా బయటకి వెళ్తుంది అనమాట. ఒకరోజు అది ఇలా ఊరు బయటికి వెళ్తుంది. ఊరు బయటికి వెళ్ళి ఆహారం తీసుకొని ఇలా బయటికి వెళ్తూ ఉంటే అక్కడ ఏదో ఒక జంతువు, పులి అడ్డం వస్తుంది దానికి. పులి దాన్ని వెంబడిస్తే దాని శక్తి సరిపోదు. కుక్కకి శక్తి సరిపోతుందా పులి ముందు? మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చి ఏం చేస్తుంది? అయ్యా ఇదేదో మీరు ఇచ్చినారు, ఎలుకకు పంచలేదు అనుకుంటే పిల్లి ఇచ్చినారు, ఓకే, పిల్లి కుక్కకు భయపడాల్సి వస్తుంది, నాకు ఈ కుక్క శరీరం, ఇదేం సింహం శరీరం తగలాడింది, ఈ కుక్క శరీరం పోపు ఏది దొరుకుతుంది తినేవాళ్ళం. కానీ 15 రోజులు అవుతుంది వేట లేక, ఆకలి లేదు, మన్ను లేదు, నాకేం ఆకలి అవుతుంది. ఈ సింహం అంటే గిట్లుంటుందా? దీని జీవితం చల్లకుండా ఇది తినే చచ్చిపోయేటట్టున్నా ఏం తినకుండా. కనీసం కుక్క ఉంటే ఏ ఇంటికాడ ఉంటే వాడు ఏదైనా పెడితే తినేవాడిని. ఆ పిల్లి అంటే ఏదైనా ఒకటి తిని మునిగేవాడిని. అసలు నేను ఎలుకున్నప్పుడే మంచిగా ఉంటే, నాకు ఏ బాధ లేకుంటే నేను హ్యాపీగా ఉండేవాడిని. కుక్కకు వచ్చి పిల్లికి వచ్చి లాస్ట్కి సింహంకి వస్తే సావాల్సి వస్తుంది, భయ్ ఆకలి లేకుండా చచ్చిపోయేటట్టున్నా అని చెప్పి మెల్లగా గురువు దగ్గరికి నీ కాళ్ళు మొక్కుతా, గురూజీ నాకు అర్థమైంది మీ సాంగత్యం. మీరు గురువు అయి ఉండి మీరు జ్ఞానం నుంచి అజ్ఞానం నుంచి బయటపడేస్తారని తెలిసినా కూడా మీరు గుర్తుపెట్టుకోండి మంచిగా, ఎలాంటి అజ్ఞానంలో ఉంటామట మనం అందరం అంటే నిజమే. ఒకరోజు ఇంకొక గురువు ఇలా చెప్తారంట, సేమ్ మన శాంతబాయి మాతాజీ లాగా ఒక మాతాజీ ఉంటారు బాగా. గురువు ఏం చెప్తారంటే, మీరు భగవంతుని నమ్మండి, భగవంతుడి జపం చేయండి, భగవంతుడు మీకు ఖచ్చితంగా సాయం చేస్తారని చెప్తారంట. అది గట్టిగా నమ్మింది ఆమె. ఒకరోజు కట్టెలు తీసుకొద్దామని పోయింది అడవిలోకి. కట్టెలు బాగా ఎప్పుడు కట్టుకునే దానికంటే కొన్ని ఎక్కువ కట్టుకుంది కట్టెలు. అది లేస్తుందా? లేస్తలేదు. ఎప్పుడు కట్టుకున్నంత కట్టుకుంటేనేమో లేస్తుండే, ఎక్కువ కట్టేసింది. ఏ నమ్మకంతో కట్టింది? నాకు దేవుడు సాయం చేస్తాడని కట్టింది.
ఇక లేస్తలేదు, మీతికి లేపాలంటే శక్తి కావాలి కదా, అది సరిపోదు ఆమెకి. అప్పుడు ఏమంటుంది, పలానా సుందరూప ప్రభు చెప్పిండు ఆదివారం రోజున దేవుడు కంపల్సరీగా సాయం చేస్తారని అని చెప్పి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 ఇలా మంత్రం చెప్తుంది. భగవంతుని పిలుస్తుంది, రా తొందరగా ఇది లేవట్టి నన్ను ఎత్తిమే పెట్టు అంటుంది. సో ఆమె అమాయకత్వానికి, ఆమె విశ్వాసానికి భగవంతుడు వచ్చేసినట్టు నిజంగానే వచ్చి, అమ్మ ఏం కావాలా, మీరు నన్ను ఆర్తనాదంతో పిలుస్తున్నారు అంటే, ఏం లేదు నాకేం నువ్వేం అవసరం లేదు, ఈ మోపు తీసి నేను ఎత్తి మీద పెట్టు అని చెప్పిందంట. చూడండి, సాక్షాత్ భగవంతుడే వస్తే ఏం కొరిగి అడిగిందామే, ఏమడిగింది, మళ్ళీ తిరిగి ఆ మోపుని నెత్తి మీద పెట్టమంటుంది. కానీ మరి నన్ను నీలో కలిపేసుకోవయ్యా, నేను నీ లోకంకి వస్తానయ్యా, నాకు ఈ బాధలు వద్దాయా, నాకు ఈ శరీరానికి రోగం వద్దాయా, ఈ శరీరం సంసారం అనేటువంటి ఈ దుఃఖాల్లో నేను ఉండొద్దయా, నేను నీ లోకంలో ఆనందంగా ఉంటానయ్యా, నాకు ముక్తి ఇయ్యాయా అని కోరుకునేటువంటి గొప్ప అవకాశం ఉన్నా కూడా ఏం చేస్తుందామే, ఖాళీ మోపు తీసి మళ్ళీ నెత్తిన పెట్టుకుంటాను. అలా ఆ ఎలుక కూడా తిరిగి గురువు దగ్గరికి వచ్చి అలా దండవం చేసి, నాకు అర్థమైపోయింది, ఏదైతే భగవంతుడు మనకిచ్చిన శరీరం ఉందో, ఎవరైతే మనల్ని తల్లిదండ్రులుగా పుట్టించారో, ఏ ఇంట్లోనైతే మనకి జన్మనిచ్చారో, ఎక్కడ ఇచ్చారో కాదండి, గుర్తుపెట్టుకోండి. ఆ జన్మ నుంచి మనం ఎలా ముందుకు నడవాలి, ఎలా మనం భగవంతుడి వైపు నడవాలి, ఎవరితో స్నేహం చేస్తే మనల్ని భగవంతుడి వైపు నడిపిస్తాడు ఆయన, భగవంతుడిని ప్రేమించడం నేర్పిస్తారు, ఆయన్ని పట్టుకోవాలండి. ఆ సత్సంగానికి వెళ్ళాలి, ఆ గురువు యొక్క ఆలోచనల్ని వినాలి, ఆ గురువు మాటల్ని పట్టుకోవాలి తప్ప ఎవరైతే భగవంతుడిని ప్రేమించొద్దు అని చెప్తారు, భక్తిని చేయకూడదు అని చెప్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, పొద్దున్న లేచి మీరు దీపం ముట్టిస్తున్నారు, అగరబత్తులు ముట్టిస్తున్నారు, మీరు భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు, ఇది భక్తి కాదండి, కేవలం పూజ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మీరు పూజిస్తున్నారు, భక్తి చేయట్లేదు. భగవంతుడికి ఏం కావాలి, భక్తి కావాలండి. భగవంతుడు అదే చెప్తున్నారు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యయుక్తేవా. సో భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, మన్మనాభవ మద్భక్తో, మీరు నాకు భక్తుడు కండి, నాకు నమస్కారం చేయండి, నన్ను మీరు తలుచుకోండి. నమే భక్త ప్రణశ్యతి అని భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, నా భక్తులకి ఎటువంటి నష్టం జరగనివ్వను, ఇట్ ఈస్ మై ప్రామిస్ అని భగవంతుడు భగవద్గీతలో స్వయంగా అర్జునుడికి చెప్పినారు. కాబట్టి స్వయంగా భగవంతుడు చెప్పినటువంటి గ్రంథం కాబట్టి దాన్ని మన హృదయానికి హత్తుకోవాలి, దాన్ని మీరు విశ్వసించాలి. కాబట్టి ఎంత విశ్వాసం ఉంటే అంత విశ్వాసం పెరిగితే భక్తి పెరిగినట్టు. అవునా, మీరు ఆటోమేటిక్గా విశ్వాసం భగవంతుడి మీద పెరుగుతుంది, భగవంతుడిని ప్రేమిస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ హృదయంలో భక్తి అనేది కూర్చుంటుంది. గుర్తుపెట్టుకో, మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఎక్కడుంటే అక్కడ, ఎక్కడున్నా సరే భగవంతుడి నామం తీసుకోవాలా, జపం తీసుకోవాలి, మాల తీసుకోవాలి. మీరు ఎక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా మీ ధామంని తీసుకువెళ్తాను, వాళ్ళు మెడలో వేసుకొని తిరుగుతారు సంచిని, ఈ పక్కన శవం ఉంటుంది, వాళ్ళు పక్కనే జపం చేస్తారు, శవయాత్ర పోతుంటుంది, జపం చేస్తారు, ఎక్కడ కూడా దోషం లేదు, దీనికి చేస్తూనే ఉంటారు. మీరు ప్రభుపాద్ వీడియో చూడండి, యూట్యూబ్లో ఉంటుంది, శరీరం వదులుతున్న కొన్ని నిమిషాలకి ముందు ప్రభుపాద్ భాగవత క్లాస్ చెప్తున్నారు. అంటే గురువు మరు ప్రతి క్షణం ఈ యొక్క లోకానికి ఇలా కళ్యాణం చేయడానికే చూస్తారు ఆయన. ప్రతి క్షణం చనిపోతుంటే కూడా మైక్ ఇలా పెట్టి శిష్యులకి భాగవతం క్లాస్ వినిపిస్తున్నారు, ఎలా ఉద్ధరించబడాలో చెప్తున్నారు. అది నిజమైన గురువు అంటే. వారి యొక్క స్వలాభం కోసం పనిచేసేవారు. మీరు చూడండి, ఇస్కాన్లో ఎంతోమంది గురువులు ఉన్నారు. ఇస్కానే కాదు, ఎంతోమంది ఈ యొక్క సృష్టిలో భారతదేశంలో ఎంతోమంది గురువులు ఉన్నారు. ఎంతోమంది ఎందుకు, ఆది శంకరాచార్యులు ఉన్నారు కదా, అవునా, ఆది గురువు అంటారు ఆయన్ని. ఆది శంకరాచార్యులు ఇట్స్ గొప్ప గురువు. ఆది తత్వం గురించి ప్రచారం చేసి చేసి చివరికి గోవిందుని భజించండి అని చెప్పేసి తన వాక్యాల్ని ముగించారు. గురువాష్టకం రాశారు ఆది శంకరాచార్యులు. గురువాష్టకంలో ఏమంటున్నారంటే, సో గురువాష్టకం అనేది చాలా మంచిగా ఉంటుంది, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కూడా వింటే కూడా మీకు తెలుస్తుంది. శరీరం సురూపం తదా వా కలత్రం ధనం మేరు తుల్యం గుహం బాంధవానం మనశ్చేన లగ్నం గురోరంగ్వి పద్మే తదక్తిం 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 తదక్తిం. స్ట్రాంగ్ వర్డ్స్ ఉన్నాయంటే, మీకు అందమైన శరీరం ఉండొచ్చు, మీకు అందమైన భర్త, మీకు అందమైన భార్య లభించి ఉండొచ్చు, మీ దగ్గర ధనం మేరుతుల్యం మేరు పర్వతమైనంత ధనం ఉండొచ్చు, మీకు సౌభాగ్యమైనటువంటి కుటుంబం ఉండొచ్చు,
ఇవన్నీ ఉన్నా కూడా మీ మనస్సు ఎప్పుడైతే గురువు యొక్క పాదాలని నమస్కారం చేయదో, గురువు యొక్క పాదాల వైపు మీ యొక్క మనస్సు ఎప్పుడైతే వంగదో, అప్పుడు అవన్నీ ఉన్నా కూడా తతక్తిం 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 అని అవన్నీ ఉండి కూడా నిష్ఫలం 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 అంటారు. ఎవరంటున్నారు? నేను అనట్లేదు, ఆది శంకరాచార్యులు అంటారు స్వయంగా. ఇంకా ఆ గురువాష్టకంలో అష్టకాలంటే 8 ఉంటాయి. 8 అంటే ఇంకా గుచ్చినట్టే ఉంటాయి, మొత్తం మనసు నీకు వచ్చినట్టే ఉంటాయి. సో కాబట్టి మనం అందరం కూడా గురువుకి ఎప్పుడు కనిపించినా కూడా, మీరందరూ కూడా ఇక్కడ నేను చాలాసార్లు మొన్న కూడా చెప్పాను, మీరు కూర్చున్న స్థానం నుంచి లేస్తే ఇక్కడ భగవంతుడికి గురువుకి దండం చేసి మాత్రమే లేవాలి. ఇది మీ యొక్క సంస్కారం. మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటుంది కూడా అదే. మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా కూడా నేర్చుకోకపోతే వృధా. ఒకవేళ మనకి ముఖాలు నొప్పులు ఉన్నాయి, వంగలేని స్థితిలో ఉన్నామంటే జస్ట్ ఇలా అక్కడ నుంచి చేతి తాకిచ్చి ఇలా అన్నా సరే పర్వాలేదు. మళ్ళీ కూర్చుంటున్నప్పుడు కూడా అదే కృతువు చేయాలి. ఎవరు వైష్ణవులు కనిపించినా, ఎవరు గురువులు కనిపించినా అలా ముఖాల మీద నమస్కారం చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మన ఎన్నో జన్మల నుంచి మనస్సు లోపట మనస్సుని అంటు పెట్టుకుని ఉన్నటువంటి కర్మలు ఒక్కొక్కటిగా రాలిపోతాయి. గుర్తుపెట్టు. అందుకని ఎన్నిసార్లు నమస్కారం చేస్తే గురువులకి అన్నిసార్లు రాలిపోతాయని. సరే, గురువు గురించి ఇంత చెప్తున్నారండి, గురువు ఇలా ఉండాలని చెప్తున్నారు. చివరిగా గురువు ఎలా ఉండాలని కూడా చెప్తున్నారు భగవంతుడు. నిజమైన గురువు ఎలా ఉంటారట? ఏమని చెప్తున్నారు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినౌ శుని శైవశ్వపాకేవా పండిత సమదర్శిన. పండితులు ఎలా ఉంటారంట? గురువులు ఎలా ఉంటారంట? విద్యా వినయ సంపన్నంతో కూడినటువంటి వాళ్ళు. విద్య ఉంటుంది వాళ్ళ దగ్గర, చాలా వినయం ఉంటుంది వాళ్ళ దగ్గర. వారు ఏం చేస్తారంటే శునకాన్ని అంటే కుక్కని, శునక మాంసాన్ని వండుకొని తినేవాళ్ళని, అంటే కుక్కని వండుకునే తినేవాళ్ళని, కుక్కని అందరినీ సమానంగా చూస్తారనమాట. అలా సమానంగా చూసేవాడే గురువు, పండితుడు అని చెప్తున్నారు. సో కాబట్టి అలా నిజమైన గురువుని మనం చూడడానికి, అది యొక్క సంగతిని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి శిష్యుడు ఎలా ఉండాలి? మీ అందరికి అనిపిస్తుంది, సరే మీరు అన్నారు గురువు గురించి చాలా చెప్తున్నారు కదా, మరి శిష్యుడి గురించి చెప్పరా? శిష్యుడి గురువు ఉండాలి కదా. శిష్యుడికి 2 రకాల సేవలు ఇస్తారు గురువు. శిష్యుడు 2 రకాల సేవలు చేస్తారట. ఏమా 2 రకాల సేవలు? 2 సేవలు ఉంటాయి. ఒకటి వాణి సేవ, ఒకటి వపు సేవ. వాణి సేవ, వపు సేవ అండ్ వాణి సేవ. వాణి సేవ అంటే, ఇప్పుడు వపు సేవ అంటే గురువుకి వెళ్ళి ప్రత్యక్షంగా సేవ చేయడం, గురువు యొక్క వస్త్రాలు పిండడం, గురువు యొక్క చెప్పుల్ని కూడా క్లీన్ చేస్తారు, గురువు యొక్క చెప్పుల్ని, గురువు యొక్క వస్త్రాలని, గురువుకి శారీరకంగా సేవ చేస్తారు, గురువు యొక్క మంచం పడక సిద్ధం చేస్తారు, గురువు కూర్చుండే గదిని, గురువు కూర్చుండే చైర్ని ఇదంతా కూడా తుడుస్తారు, మంచిగా నిత్యం మంచిగా నీట్గా పెడతారు. ఇలా గురువు యొక్క ప్రత్యక్ష సేవ చేసేవారిని వాపు సేవ చేస్తున్నారు అంటారు. కానీ ఇది సాధ్యం కాకపోవచ్చు అందరికీ, కానీ ఒకటి మాత్రం సాధ్యం అవుతుంది. ఏంటది? వాణి సేవ. గురువు యొక్క వాణి అంటే మాట సేవ. గురువు ఏమైతే చెప్పారో ఆ మాటని పట్టుకొని ఆ మాటకి సేవ చేయడం. మా గురువు గారు చెప్తారు, ఇక్కడ మా గురువు ఉన్నారు, శ్రీ భక్తి రాఘవ స్వామి గురు మహారాజ్. ఆయన గోవుకి సేవ చేయమని చెప్తారు, గోవుని రక్షించమని చెప్తారు, గోవుకి దానం చేయమని చెప్తారు, గోవుని పెంచమని చెప్తారు, గోవుకి రక్షణ కల్పించమని చెప్తారు. సో గో సంరక్షణ వ్యవసాయం చేయమని చెప్తారు, వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడమని చెప్తారు, వర్ణాశ్రమ ధర్మంలో బతకమని చెప్తారు. సో కాబట్టి గురువు యొక్క వాక్యాన్ని తీసుకొని మనం గట్టిగా నమ్మాలి. మీకు తెలుసా శబరి? తెలుసా శబరి మాత? ఎవరు శబరి? శ్రీరాముడికి పళ్ళు తినిపించింది, ఎంగిలి పళ్ళు. మరి భగవంతుడు కదా. శబరికి స్టోరీ ఏంటంటే ఒక నిమిషంలో చెప్పేస్తాను. శబరి నిమ్న జాతిలో పుట్టినటువంటి మహిళ. ఆమె శూద్ర జాతిలో పుడుతుందట. ఆమె ఏం చేస్తుందో, ఒకరోజు ఆమెకి వివాహం చేసుకునే వయసు వస్తుంది. వచ్చినప్పుడు మనకేం చేస్తాం మనం సమాజంలో? లగ్గం అంటే కటింగ్, ఫుల్ దావత్ ఉంటుంది కదా. ఉంటుంది. ఎందుకంటే సమాజం అలా ఉంది కాబట్టి. ఆమెకు కూడా అలానే వివాహం ఉంటుంది. వివాహానికి ముందు సో తను వాకిట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ అన్ని పాపం జీవులన్నీ కట్టేసినాయి, మూగ జీవులు.
ఆమె చూసి ఇన్ని ఉన్నాయి, ఇన్ని కానీ ఎందుకు అనుకుంది ఆమె. వాళ్ళ అమ్మని పిలిచింది, అమ్మ ఇవన్నీ ఎందుకు కట్టేశారు మనం వాకిట్లా అని అడిగింది. అడిగితే వాళ్ళ అమ్మ అన్నది, రేపు మీ పెళ్ళి కదా అమ్మ, సో వచ్చే వాళ్ళకి అతిథులకి విందు ఇవ్వాలి. విందు ఇవ్వాలా లేదా? విందు ఇవ్వాలి, వాళ్ళకి మంచిగా ఆహారం పెట్టాలి. సరే అమ్మా పెట్టాలి, కరెక్ట్. ఇవేం చేస్తాయి మరి? వీటితోటే ఆహారం పెట్టాలి, నీకు తెలీదా? వీటిని చేసి వీటి యొక్క రక్త మాంసాలతోటి ఆహారం పెట్టాలి. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, చిన్న వయసులో మా తన్మయ్యలాగా ఉంటే ఆమె పోయి ఆలోచిస్తుంది, నేను ఒక వ్యక్తితో సుఖంగా ఉండడానికి ఇన్ని జీవుల్ని చంపి వాటి రక్త మాంసాలతో ఇతరులకి ఆతిథ్యం చేస్తే వాళ్ళు నాకు ఆశీర్వాదం ఇస్తే నేను సుఖంగా ఉండాలా? అన్ని జీవులు నా యొక్క సుఖం కోసం చంపబడాలా అని ఆలోచన చేసి ఇంట్లో నుంచి అదే క్షణం ఇంటి నుంచి పారిపోయింది. ఎందుకంటే ఆపమంటే ఆఫరీళ్ళు, నా పెళ్ళి ఆపితేనే దీనికి ఆ జీవులు చంపబడాయని చెప్పేసి ఇంటి నుంచి పారిపోయి మాతంగి ఋషి యొక్క ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళలే. ఆశ్రమానికి కొద్ది దూరంలో ఉంటూ రోజు ఆశ్రమంలో గురువులు లేసేసరికి, మాతంగి ఋషి వాళ్ళంతా లేసేసరికి ఆశ్రమం అంతా నూకేసి మంచి నీళ్లు జల్లేసి కల్లాపి జల్లి మంచి ముగ్గులు పెట్టి వచ్చేదట. వాళ్ళు లేచి చూసేయాలి, స్నానంకి వెళ్తారు నది స్నానంకి. అరే ఎవరయ్యా ఇది నూకారు ఆశ్రమంని, ఎవరు ఈ ఆశ్రమాన్ని మంచిగా శుద్ధి చేస్తున్నారు తెలియదు వాళ్ళకి. ఎవరు నువ్వా అంటే నేను కాదని చెప్తున్నారు. సరే ఎవరో ఒకరోజు పట్టుకోవాలని ప్రతి నిత్యం జరుగుతుంది. అయితే ఒకరోజు ఏం చేశారు, వాళ్ళ గురువు గారు చెప్పారు, ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో మనం కనిపెట్టాలి. ఒకరోజు ఆమె అలా చల్లి ముగ్గులు వేస్తున్నప్పుడు వాళ్ళ శిష్యులు వచ్చి ఆమెని అడుగుతారు, ఎవరమ్మా మీరు, ప్రతినిత్యం ఇలానే చేస్తున్నారా? ఆశ్రమాన్ని శుభ్రం చేస్తున్నారా? ముగ్గులు పెడుతున్నారు, మంచి చక్కగా చేస్తున్నారు, అసలు ఎవరు మీరు అంటే చెప్తుంది. అప్పుడు నేను శబరి ఫలానా ఇక్కడ జాతిలో పుట్టాను, అక్కడ నుంచి ఇలా నా యొక్క వృత్తాంతమంతా చెప్తుంది. అవునా అని చెప్పేసి శబరికి అక్కడే ఆశ్రమంలో చిన్న కుటీరం వేసి అక్కడ ఉంచుతారు. అది సరే అమ్మ మీరు ఇక్కడ ఉండకండి, ఇప్పటి నుంచి ఇక్కడే ఉండండి. ఉంటే అప్పటి నుంచి ఆమె గురువుకి సేవ చేస్తూ ఉంటుంది. గురువులకి సేవ చేయడం, ఆశ్రమానికి సేవ చేయడం. ఒకరోజు ఇంకా ఆమె ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆమెకి 18-16 సంవత్సరాల ప్రాయంలోనే వస్తుంది ఆశ్రమానికి. 16 సంవత్సరాల ప్రాయంలో వచ్చినప్పుడు ఆమె ఇంకా గురువుకి వయసు అయిపోతుంది. వయసు అయిపోతే శరీరం వదిలే సమయం వస్తుంది. అప్పుడు శబరిని పిలిచి, శబరి నేను శరీరం వదిలేస్తున్నాను, మీరు ఏం చింత చేయకండి, మీరు నాకు ఎంత సేవ చేశారో మీకు నేను ఒక అభయం ఇస్తున్నాను. ఏంటంటే మేమందరం ఇన్ని ఏళ్ళుగా ఇన్ని సంవత్సరాలుగా తపస్సు చేసి మేము భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతున్నాం, లోకానికి వెళ్ళిపోతున్నాం. మీరేం చింత చేయకండి, మీరు ఏడవద్దు, మీరు దుఃఖపడొద్దు. ఏంటంటే మేము ఇంత తపస్సు చేసి భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, కానీ భగవంతుడే ఒకరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. మీరు ఏ తపస్సు చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏ శాస్త్రం చదవాల్సిన అవసరం లేదు. మీరు చేసిన సేవకని గురువు చెప్పిన మాటని ఆమె ఏం చేస్తుంది, పట్టుకుంటుంది. అలా శరీరం వదిలిన తర్వాత 20వ ఏటనేమో గురువు చనిపోతే 90 సంవత్సరాలు వచ్చేవారికి, 99 సంవత్సరాలు వచ్చేవారికి ప్రతి నిత్యం ఆశ్రమాన్ని ఊడవాలి, చల్లాలి, ఆ పువ్వులు అడవికి వెళ్ళాలి, పువ్వులు తెంపుకురావాలి, పళ్ళు తెంపుకురావాలి, పువ్వులన్నీ పంట అలా గేటు నుంచి ఇలా పరవాలి, ఆ పళ్ళు పెట్టుకోవాలి, రాముడి కోసం చూడాలి. ప్రతి నిత్యం ఇదే అండి. ఇంకా ప్రతి నిత్యం ఆశ్రమానికి కీలు చేయాలి, తోవ చల్లాలి, ముగ్గులు వేయాలి, పువ్వులు చల్లాలి, పళ్ళు తీసుకురావాలి, పెట్టుకోవాలి, ఎదురు చూడాలి. అలా 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు అయిపోయినాయి. శబరికి ముసలు అయిపోయింది, కళ్ళు కనిపిస్తలేవు సరిగా, వినిపిస్తలేవు సరిగా. అందరు ఆట ఈ పిసది ఈమె ఎవరో ఏమో చల్లుతుంది, ఏమో చేస్తుంది, మనం మెంటల్లీ ఈమె పిసది అయిపోయింది అంటాం మనమైతే. అలా చాలామంది అనేవారంటే ఈమె పిచ్చిది, ఏదో దేవుడు వస్తారంటారు, ఏమో అంటారు, ఎక్కడ వస్తాడు దేవుడు అని చెప్తారు. ఆఫర్ దేండి నైవేద్యం ఇది అయిపోయిన తర్వాత. అయితే అప్పుడు ఏం చేస్తారంటే అలా చేస్తుంటే గురువు చెప్పారు కదా ఖచ్చితంగా భగవంతుడు వెతుక్కుంటూ వస్తారని. ఆమెకి నమ్మకం ఉంది, గురువు యొక్క వాక్యం మీద నమ్మకం ఉంది. శిష్యులంటే అలాగే ఉండాలి. గురువు ఒక్కసారి చెప్పారంటే గురువు యొక్క మాట మీద కఠోరమైనటువంటి నిష్ట కలిగి ఉండాలి, అభిమానం పెంచుకోవాలి. ఒక్కసారి చెప్పినారంటే దేనికైనా సిద్ధం పడి ఉండాలి. అక్కడ మనకి విజయం లభిస్తుంది.
ఒకానొక రోజు భగవంతుడే సాక్షాత్తు లక్ష్మణునితో కూడి ఆ యొక్క మాతంగి ఆశ్రమం వైపు వస్తూ, ఎక్కడయ్యా, ఇక్కడ ఏదో మాతంగి ఋషి ఆశ్రమం ఉంటుందట, ఆ ఆశ్రమం ఎక్కడా అని అడుగుతూ వెతుక్కుంటూ మరీ వచ్చి, మీరే కదా శబరి అని అంటే, అప్పుడు ఆ మాట విన్న శబరి కళ్ళ నుంచి నీళ్లు కారుస్తూ, అయ్యా ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేశాను, ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఇంకా ఇన్ని వందల సంవత్సరాలు నేను మీకోసం వెయిట్ చేశాను, నాకు 100 సంవత్సరాలే పట్టింది. ఆమె ఏమంటుంది తెలుసా? అహల్య తెలుసు కదా, అహల్య రాయిగా మారిపోతుంది. ఆ రాయిగా మారిపోయిన అహల్యకి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది రాముడి యొక్క పాదం కోసం. రాముని యొక్క పాదం కూడా తలగలేదు, ఇంకా పాదం నుంచి దుమ్ము ఎగిరి ఆ రాయి మీద పడ్డది, అంతే. ఆ రాయి అహల్యగా మారిపోయింది. అహల్యకి ఒక శాపం ఉంది లేండి, ఆ శాపం వల్ల రాయిగా మారిపోతుంది. వశిష్ఠ మునితో వాళ్ళు యొక్క యాగం కోసం వాళ్ళని తోలుకపోతుంటే ఆ ఆశ్రమం అంతా చెత్త చెదురుతోటి అంత చెత్త బట్టి ఉంటుంది అనమాట. ఇది ఏంటి ఆశ్రమం అని అడిగితే అప్పుడు అహల్య గురించి చెప్తారు. అది అహల్య వాళ్ళ యొక్క ఆశ్రమం. అది ఇంకొక ఋషి ఉంటాడు, అహల్య వాళ్ళ ఋషి, ఆయన ముని, వాళ్ళిద్దరు భార్య భర్తలు. ఆమె చేయకూడని తప్పు చేస్తుంది. గౌతమ ముని యొక్క ఆశ్రమం అది. ఆ గౌతమ ముని యొక్క భార్యనే అహల్య. ఆమె ఏం చేస్తుందంటే, గౌతమ ముని బయటకు వెళ్ళినప్పుడు ఇంద్రుడు గౌతమ ముని యొక్క రూపాన్ని ధరించి ఆమెతోటి సాంగత్యం చేయడానికి వస్తారనమాట. అప్పుడు మాతంగి ఆ యొక్క గౌతమ ముని ఋషి మళ్ళీ తిరిగి వచ్చేసరికి తనలాంటి వ్యక్తిని చూసి అక్కడ ఆ యొక్క అహల్యకి శాపం ఇస్తారు. మీకు ఇన్ని సంవత్సరాలుగా నాతోటి మీరు ఉంటున్నారు కదా, కాపురం చేస్తున్నారు కదా, మీకు తెలీదా నేను ఎవరో, ఇంద్రుడెవరో? అలా శాపం ఇస్తారు, అలా రాయిగా మారిపోతుంది. అప్పుడు చెప్తుంది, నా అపరాధం ఏం లేదండి, గృహస్థురాలుగా, భార్యగా, పత్నిగా ఆమె యొక్క బాధ్యత అంతే, అది చేస్తుంది. అప్పుడు ఆ గురువు చెప్తారు ఏంటంటే, మీకు రాముడే స్వయంగా వచ్చి మీకు మోక్షం ఇస్తారు. అట్లా ఆ రాముడు రావడానికి అహల్యకి అంత టైం పట్టింది, కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. కానీ నాకు 100 సంవత్సరాలే పట్టింది. మీరు నన్ను వెతుక్కుంటూ మరీ వచ్చారు. గురువు యొక్క వాక్యం మీద ఉన్నటువంటి శ్రద్ధ అలా ఉండాలి శిష్యులకి. కాబట్టి శిష్యులకు ఉండే లక్షణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు యొక్క మాటని గౌరవించాలి, గురువుని గౌరవించాలి. గురువు మాటకి ఎదురు చెప్పకూడదు. గురువు ఏం చెప్తున్నారో మన మంచికి చెప్తున్నారని అనుకోవాలి. గురువు ఏది చెప్పినా జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. మీరు గురువు నుంచి వచ్చే వాణి భగవంతుడు చెప్పిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అలా స్వయంగా రాముడే వచ్చి శబరి తినిపిస్తుంటే పళ్ళని తిని శబరికి ముక్తి ఇస్తారు. శబరి తను నదిగా మారి పంబా నదిగా మారిపోతుంది. పంబా నదిగా మారి అక్కడ ప్రవహిస్తుంది. ఇప్పటికి కూడా శబరి ఉంది. సో అలా శిష్యుడు అలా ఉండాలి, గురువు యొక్క మాటని పట్టి దాని మీద యొక్క విశ్వాసం ఉండాలి. సో కాబట్టి అందరం ఈ యొక్క జగత్తుకి గురువు ఎవరు? శ్రీకృష్ణ భగవానికి. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కాబట్టి సృష్టికి మొత్తం భగవంతుడు జగద్గురువు కాబట్టి తీసుకురండి. కాబట్టి మనం అందరం ఏం చేయాలా? ఒక మంచి పాటతోటి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేద్దాం. నెక్స్ట్ వారం కూడా శిష్యుని యొక్క లక్షణాల గురించి కూడా చర్చిద్దాం. జ్యోతిని నీలోన వెలగించురా, జ్యోతిని నీలోన వెలగించురా, ప్రేమతో కృష్ణాయని భజయించురా. జ్యోతిని నీలోన వెలగించురా, జ్యోతిని నీలోన వెలగించురా, ప్రేమతో కృష్ణాయని భజయించురా, ప్రేమతో కృష్ణాయని భజయించురా. సో ఇలా భగవంతుడికి ఎప్పుడైతే మీరు ఇంట్లో దీపం ముట్టిస్తున్నారో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏమనాలంటే, అయ్యా నా హృదయంలో ఏదో అంధకారం ఉంది, అజ్ఞానం ఉంది, ఈ దీపాన్ని ఎలా అయితే దీపం ముట్టిస్తే వెలుతురు వస్తుందో నా హృదయంలో కూడా అలా వెలుతురు రావాలా అని చెప్పేసి మీరు ముట్టించేటప్పుడు అలా అనుకోవాలి మనసులో. ఏదో ముట్టిస్తున్నాం కదా, నూనె పోసి వత్తేసి తపా ముట్టించడం కుదరదు. దీపం ముట్టేయడం ఎలా ఉండాలి? మీ యొక్క తమో గుణాన్ని పోగొట్టేదై ఉండాలి. అందుకనే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ
ఇంకేమంటారు? అమృతంగమయ, ఇది చెప్తారు. ఈ దీపం ముట్టించేటప్పుడు చెప్తారు. అసతోమ సద్గమయ అంటే దీపం ముట్టిస్తూ ఏమంటున్నారంటే అసత్ అంటే శాశ్వతమైంది కాదు, అశాశ్వతమైంది. అసత్ అంటే అశాశ్వతమైంది, సత్ అంటే శాశ్వతమైంది. సంస్కృతంలో అశాశ్వతమైన దాని నుంచి శాశ్వతం వైపు నన్ను నడిపించు భగవంతుడా అని ముట్టియాలి. అసతోమ సద్గమయ అంటే అసత్తు నుంచి, అశాశ్వతమైనది ఏదో, ఏది పర్మనెంట్ కాదో దాని నుంచి నన్ను వదిలేసి నాకు పర్మనెంట్ వైపు నన్ను నడిపి. మనం అంటాం కదా, ఇది మత్తు రోజులు వస్తుందా, బాగా రోజులు ఉంటుందా, పర్మనెంటా కాదా అని అడుగుతాం కదా. అలా మనం అందరం ఏం చేయాలంటే అసత్తు నుంచి సత్యం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దీపం ముట్టిస్తూ అనుకోవాలి మనసులో. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ. తామసం అంటే ఏంటంటే నాకు అజ్ఞానం ఉంది, ఏది చేయాలో తెలీదు, ఏది తినాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు, అది ఏదైతే ఉందో జ్ఞానం మీరు నాకు చూపించాలని చెప్పేసి అలా దీపం ముట్టియాలి. మృత్యోర్మా అమృతంగమయ అంటే ఈ యొక్క మృత్యువు ఊకే వస్తుంది భయ్. ఎన్నిసార్లు వస్తుంది మృత్యు ప్రశాంత్? ఈ మృత్యువు రాకుండా అమృతం వైపు, నాకు అమృతం వసిగేలాగా, నాకు అమృతం వచ్చేలాగా మీరు నాకు ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కేవలం భౌతికమైన నాలెడ్జ్ మాత్రమే ఉంటే చాలదు, మీరు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి మీ అందరికీ. అలా మీరు ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకుంటే, ఇప్పుడు పిల్లవాళ్ళకి పెద్దవాళ్ళు అయ్యేసరికి సంస్కారం వస్తుంది. అదే పెద్దవాళ్ళు ఉన్నారంటే ఆ జ్ఞానము మీరు విన్న ఫలితం అంతా మీ పిల్లలకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోదు ఇప్పుడు మేము ఏం చేస్తాం మాకేమొస్తుంది, కాదు. మీరు శరీరం వదిలిపోయిన తర్వాత ఆ ఫలితం మీ పిల్లలకు వస్తుంది. అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉద్ధరించబడతాయని శాస్త్రంలో ఉంది. భక్తి చేస్తే ఏం చేస్తుంది అని, ఏమొస్తుంది అని అనుకోకండి. మీరు చూడండి, భక్తి చేసేవాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. భక్తి లేని వాళ్ళ ఇల్లు ఏమవుతుంది, శ్మశానంలో కాపురం చేసినట్టే. మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని ఇల్లు అంటారు. ఇల్లు అంటేనే ముళ్ళు, ఆ ఇంట్లో ముళ్ళు ఉంటాయి. ఇల్లులాగా ఉంచుకోదు, మన ఇల్లు కాదు మనందరిది. గృహ ఆలయం, ఏమి గృహాలయం, ఇల్లుని గృహాలయం అంటారు కదా సంస్కృతంలో. అందరం గృహాలయం చేసుకోవాలి. గృహాలయం అంటే ఆ గృహం లోపల భగవంతుడు ఉండాలి, భగవంతుడి యొక్క నామం జపించాలి, భగవంతుడి యొక్క గంట చేయాలి, భగవంతుడికి నివేదన జరగాలి, భగవంతుడికి పూజ జరగాలి, భగవంతుడి భక్తి జరగాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ భగవంతుడి యొక్క భగవద్గీత పారాయణం జరగాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రతి వారం ఇక్కడికి వస్తే ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గురువుల పట్ల మనకి అందరికి కూడా మనస్సు లగ్నం కావాలని కోరుకుందాం. గురువు యొక్క కృప మీ అందరికీ దొరకాలని కోరుకుందాం. ఇక్కడికి వస్తుంటే ఇక్కడ ప్రసాదం కూడా మీ అందరి కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రసాదాన్ని తీసుకుంటున్నా కూడా ఇక్కడ నివేదన చేస్తాము.